గతంలో ఉన్న సనాతన ధర్మం ఏంది? భర్త చనిపోతే భార్య పెళ్లి చేసుకోకూడదు. హిందూ సనాతన ధర్మం అంటే ఈ రోజు ఒకరు ఇద్దరు అనేవి పెళ్లిళ్ళు మళ్ళీ చేసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ ఇది సనాతన ధర్మమా కాదా? అది హిందూ మతానికి వ్యతిరేకమా అనుకూలమా? ఎవరు చెప్పారు పెళ్లి చేసుకోకూడదని? ఆనాటి కాలంలో ఎవరు చేసుకున్నారు మేడం? అలా అది మనం సృష్టించుకుంది కదా. ఇప్పుడు నేను అనేది కూడా అదే మేడం. ఆ సృష్టిని రాసుకుందాం మనం. ఇప్పుడు ఒక వాళ్ళకు క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటంటే మేడం, నచ్చకపోతే డైవర్స్ అనే విధానం ఉంది. అవును, అది క్రిస్టియానిటీలో మాత్రమే ఉంది. రెండోది వీళ్ళకు తలాక్ అనే ఒక విధానం ఉంది. హిందువులకు ఏముంది మేడం? డైవర్స్ అనేది వాళ్ళకి మాత్రమే ఎందుకుంది? విడాకులు అనేటివి హిందూ సాంప్రదాయ ప్రకారం కూడా లేవు ఉన్నాయి మేడం. కదా. హిందూ సాంప్రదాయం మనకు విడాకులు అనే పదం ఎప్పుడు లేదు మేడం. లేదు మేడం, చాలా మందికి తెలియదు. ఆ కోర్టులే తీర్పుని ఇచ్చారు మేడం. నేను ఇందాక ఫస్ట్ లోనే మీకు పదం చెప్పాను మేడం. మీకు నేను ఫస్ట్ లోనే పదం చెప్పాను. ఏం చెప్పారు? ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కడు క్రిస్టియన్ హిందువుగా మాత్రమే జీవిస్తున్నాడు. మన రాజ్యాంగం క్రిస్టియానిటీ నుంచి వచ్చిందే తప్ప హిందుత్వం నుంచి రాలేదు. ఎందుకంటే భారతదేశం అప్పటికి హిందూ దేశం కాదు. హిందూ అనే మతం ఆ పదంలో ఆ టైంలో లేదు, అంత బలమైనది లేదు. ఆ టైంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు క్రిస్టియానిటీ ఇస్లాం మాత్రమే ఉన్నాయి. అక్కడ ఉన్న రాజ్యాంగాలన్నింటినీ తెచ్చుకొని వాటిలో మన దేశానికి ఏది అనుగుణంగా అవుతాయి అనేది 200 మంది పైచులకు మంది కూర్చొని ఒక్కొక్క లైన్ సెట్ చేసి మనకి ఇచ్చారు. సో దట్ అప్పటి నుంచి మాత్రమే డైవర్స్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు డైవర్స్ అనే పదం లేదు. నచ్చలేదు అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అదే అంటున్నాను. అప్పుడు నచ్చలేదు కాబట్టి పంచాయతీలు పెట్టుకొని ఊర్లలో 10 మంది కూర్చొని తీర్మానించేసి ఇచ్చేసేవాళ్ళు. అప్పుడులో పెళ్లిళ్ళు లేవు మేడం, విడాకులు లేవు. విడాకులు అనే పదం లేదు. ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు విడివిడిగా బతికేవాళ్ళు అంతే. ఆ విధానానికి చట్టబద్ధత తెచ్చింది ఎవరు అంటే వీళ్ళు డైవర్స్ అనే విధానాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. పెళ్లిళ్ళు లేవంటున్నారు. అప్పట్లో పెళ్లి లేవా? పెళ్లిళ్ళు మళ్ళీ రెండో తూరు పెళ్లి చేసుకునే వాళ్ళు లేరు మేడం. అప్పుల్లో ఆడవాళ్ళు మళ్ళీ రెండో పెళ్లి మగవాడు చేసుకునేవాడు. అప్పుడు ఈ మతాలు పుట్టిండేదే ఒకదానికోసం. ఒకటి సార్, అప్పట్లో విడాకులు అంటే ఒకసారి విడిపోయినాక మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకోలేదు అని మీరు అంటున్నారు కదా. ఆ టైంలో లేవు మేడం. అదే అంటున్నాను. ఆ టైంలో ఏంటి అంటే 2 కుటుంబాలకు సంబంధించి కూడా ఒక పరువును దృష్టిలో పెట్టుకొని వద్దు అని ఒక గౌరవాన్ని నిలుపుకోవడానికి అప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనం అప్డేట్ అయిన ప్రకారం కూడా ఇప్పుడు నడుస్తున్న ఈ కలియుగంలో కూడా జనరేషన్ అలా ఉంది కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోకుండా లైఫ్ లాంగ్ బతకలేరు. తోడు లేకుండా బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు అందరికీ కూడా. అందుకే తోడు కావాలి అని కోరుకుంటున్నారు, నచ్చకపోతే విడిపోవాలి అనుకుంటున్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే సార్, అప్పట్లో విడాకులు లేవు అన్నారు కదా. ఇప్పుడు ఈ విడాకులు అనేది ఏ మతం నుంచి సృష్టించబడింది, ఏ కులం నుంచి సృష్టించబడింది అనేది కాదు. ఇక్కడ 2 మనసులు చెడిపోయినప్పుడు వాళ్ళు విడాకులు అనే పేరుతోటి విడిపోయి బ్రతకడమే మేలు. ఎందుకంటే కలిసి ఉండి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం కంటే విడిపోయి బతకడం మేలు కదా అని ఒక నిర్ణయాన్ని తీసుకొని బతుకుతున్నారు. అది కరెక్టే మేడం. దాన్నే నేను అంటున్నా మేడం. మనం రాజ్యాంగం మేరకే జీవిస్తున్నాం. ఇక్కడ హిందూ భారతదేశ రాజ్యాంగం మేరకే జీవిస్తున్నారు. మిగతా వాళ్ళు వాళ్ళ మతాచారాల ప్రకారం జీవిస్తున్నారు. మనం మాత్రం భారతదేశ రాజ్యాంగానికి కట్టుబడి హిందువులు అందరూ జీవిస్తున్నారు. కానీ మిగిలిన 2 మతాలు అట్లా లేవు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ బైబిల్ ఏం చెప్పిందని, వాళ్ళ ఖురాన్ ఏం చెప్పిందని వాళ్ళు చేస్తున్నారు. అదే తప్పు. ఇప్పుడు అలా స్వార్థంగా అలాగా బతకాలంటారా హిందువులు? హిందువులు మనం రాసుకుందాము. మన రాజ్యాంగం అనే దాన్ని కూడా సంస్కరించుకోవాల్సిందే. తప్పు ఇది క్రిస్టియన్ రాజ్యాంగం ఒకటే మేడం. తప్పు చేశాడు అంటే క్షమించమంటది, ఎన్ని తూర్లైనా క్షమించమంటది. ఇప్పుడు మనకందరికీ తెలిసినది ఏంటంటే మేడం, ఫస్ట్ హిందూ మతం ఉంది అనుకుందాం, తర్వాత వచ్చింది క్రిస్టియానిటీ, ఆ తర్వాత వచ్చింది ఇస్లాం. మనకు తెలిసిన రూల్ ప్రకారం ఎందుకు ఇది ఇలా వచ్చింది అంటే, హిందువులలో ఉన్నప్పుడు ఒకడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. 3, 4, 5 మందిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటారు. హిందూ క్రిస్టియన్ ముస్లిం అన్నారు కదా సార్, అందుకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటారు. కాదు మేడం, ఫస్ట్ మన దేశంలో హిందుత్వమే ఉండేది మేడం. తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది అంటారు. అంటే పుట్టిండేది మన దేశంలో కాదు, మన దేశంలో కాదు మేడం, మామూలుగా వచ్చిండేది. ఫస్ట్ హిందూ మొదటి నుంచి మన దేశంలో చెప్పబడింది. తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది. క్రిస్టియానిటీ నుంచి విభేదించి ముస్లిం వచ్చింది అంటారు. ఇస్లాం వచ్చింది దాని నుంచి. క్రిస్టియానిటీ అంటే అబ్రహం ఇబ్రహీం అంటారు చూసారా మేడం. అంటే ఒకటి ఏంటి అంటే కూడా ఇక్కడ హిందూ ముస్లిం ఆ తర్వాతే క్రిస్టియన్ వచ్చింది అంటారు. మన దేశంలోకి వచ్చింది కదా మేడం. మన దేశాన్ని మాట్లాడట్లే సార్, నేను మన దేశాన్ని మాట్లాడట్లే, టోటల్ గా మాట్లాడుతున్నా. ఫస్ట్ అంటే హిందూ మతం అని వదిలేస్తే ఫస్ట్ బైబిల్ వచ్చింది. బైబిల్ వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ ఖురాన్ వచ్చింది. దీనికి ఎందుకు వచ్చింది అన్న దానికి ఏంటంటే రూల్సే. క్రిస్టియానిటీలో ఏంటంటే ఎంతమందినైనా పెళ్లి చేసుకో, నచ్చలేదు వదిలేసేయండి, ఇంకొకరిని చేసుకో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటంటే బానిసత్వం క్రిస్టియానిటీలో లేదు. సమానత్వం అంటే ఎవరికి ఎన్ని రకాల హక్కులు, ఎంత స్వేచ్ఛ అంటే ఆడవారికి క్రిస్టియానిటీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ మతంలోనూ ఉండదు.
అట్లా అన్ని సమానంగా ఇచ్చారు, దాన్ని చూపించండి. ఒప్పుకోలేదు. కాదు, మీరు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించండి. సాక్ష్యాలను కాదు మేడం, ఇప్పుడు క్రిస్టియన్ లో ఎంతమంది ఆడవాళ్లకు ఎలాంటి స్వేచ్ఛని ఇచ్చారో అవి చెప్పండి. పోనీ హిందువులలో వాళ్ళు బయటికి రావట్లేదు మేడం, అది వాళ్ళ లోపం మేడం అంతే. నేను అనేది అలా కాదు మేడం, చెప్పండి. బానిసత్వం అనే పదంలో ఏంటంటే మేడం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చెప్తానంటే, ఇప్పుడు ముస్లిమ్స్ మహిళలు ఉన్నారు, వాళ్ళు బుర్కా వేసుకొని వస్తారు, అవును, వాళ్ళు ఎంతో అందంగా ఉండి కూడా వాళ్ళు చూపించుకోలేని పరిస్థితి. ఏంటంటే వాళ్ళ మతాచారం ప్రకారంగా వాళ్ళు దాన్ని అవును, ఆనందిస్తున్నారు. అవును. అట్లా క్రిస్టియానిటీలో వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకు కొన్ని ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు. అంటే ఈ విధమైన డ్రెస్సులు ఉండాలి, ఈ విధమైన డ్రెస్సులు వేసుకోవాలి అనేది ఏం లేదు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అన్నది చెప్పారు. ఆ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండింది. ఇలా ఉండకూడదు అని చెప్పి ఇస్లాం వచ్చింది. ఇస్లాంలో ఏంది, ఒక వ్యక్తి 8 మందిని చేసుకోవచ్చు, లేదా 4 చేసుకోవచ్చు, ఆడవాళ్ళు ఇంతమందిని చేసుకోవచ్చు, అంటే తలాక్ ఇచ్చుకుంటూ చేసుకోవాలి. హిందుత్వంలో ఎలాంటి మార్పు కావాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మనందరం కూర్చొని రాసుకుందాం, మనుషులు కూర్చొని రాసుకోవాలి. ఎలాంటివి? ఈ విధమైన డ్రెస్ కోడ్ ఉండాలి, ఒకవేళ నచ్చకపోతే విడాకులు తీసుకోవాలి, విడాకులు తీసుకున్నట్టయితే ఈ విధమైన భరణాలు ఇవ్వాలి, ఇతని ఆస్తిలో ఇంత ఇవ్వాలి. అంటే ఇప్పుడు ముస్లిం వాళ్ళు బురకలు వేసినట్టు క్రిస్టియన్స్ మాట్లాడుకుందాం. మనకు కూడా ఇప్పుడు హిందువులు కూడా అంటారు మేడం, ఆరెంజ్ కలర్ బుర్కా వేసుకోవాలండి హిందువులందరూ కూడా. ఒకతను నాతో నాకు ఎప్పుడైనా చెప్తాడు, వాళ్ళు నల్ల బుర్కా వేసుకుంటారు. ఒక గ్రూప్ లో వచ్చాడు, హిందువులు కూడా ఆడవాళ్ళందరూ బుర్కా వేసుకోవాలి, ఆరెంజ్ కలర్ లో ఉండాలి ఇది అన్నాడు. అది డిసైడ్ చేయడానికి అతను ఒక అభిప్రాయాన్ని అతను చెప్పాడు మేడం. ఇప్పుడు మీరు కూడా ఒక డ్రెస్ కోడ్ డిసైడ్ చేయడానికి మీరు ఎవరు? అందుకే నేనేమంటున్నా, వీ షుడ్ హ్యావ్ ఏ మీటింగ్. అది ఎక్కడ మీట్ చేయాలి, ఎక్కడ మీటింగ్ జరగాలి? గుళ్ళల్లో జరగాలి. ఆ గుళ్ళల్లో జరిగిందని మనం రాసుకోవాలి. ప్రకారము చక్కగా చీర కట్టుంది, ఆ విధంగా రాసుకుందాం. ఇంకొకటి చక్కగా చీర కట్టుంది, చక్కగా చూడిదార్లు వేసుకుని తిరుగుతున్నారు. నిండు బట్టతనం అనేది హిందూ సాంప్రదాయ ప్రకారం ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్ చదువులు ఎక్కువగా చదువుకొని కూడా అన్ని పరిచయాల కొద్ది కావచ్చు, ఇంకా మోడర్న్ గా ఉండాలి అని చెప్పేసి కూడా, ఇప్పుడు మీరు అన్నారు క్రిస్టియన్ మతంలో వాళ్ళకి నచ్చిన డ్రెస్ ఏ విధంగానైనా సరే వేసుకోవచ్చు అని, అలాగే హిందూ మతంలో వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు కంఫర్ట్ గా. ఇంకొకటి ఏంటంటే, ఆ మతాలకు మించి ఇక్కడ ఇంకా సాంప్రదాయం అనేది మర్చిపోలే. మన వాళ్ళల్లో ఇప్పుడు సాంప్రదాయం పోయిందని చెప్పలేము, సాంప్రదాయం అనేది తగ్గిపోతుందని మాత్రమే చెప్తాను. తగ్గుతుంది, అది తగ్గుతున్నా దానికి కారణాలు ఏంటంటే, మనం రూల్స్ ఇప్పుడైనా రాసుకోకపోతే, ఇప్పుడు ముస్లిం అమ్మాయి ఇష్టం వచ్చినట్టు తిరిగింది అనుకోండి, దారిన పోయే ముస్లిం కూడా అమ్మాయిని ఆపి అమ్మాయిని మందలిస్తాడు. అది చెప్పండి, అది మందలిస్తారు. మన హిందూ మతంలో రూల్స్ లేవు. ఇప్పుడైనా రూల్స్ రాసుకోకపోతే రాబోయే కాలంలో ఇతర మతాలు మన మీద దాడి ఎందుకు చేస్తాయంటే, మన కాడ నిధులు ఉన్నాయి కాబట్టి దాడి చేస్తారు. నిధులు లేకపోతే ఎందుకు చేస్తారు? ఇదే కొన్ని దేవాలయాల్లో ఇప్పటికి కూడా పాటిస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.